బేటీ బచావ్ దేశంలో ప్రముఖ నినాదం ఇది. మన దగ్గర నిరుపేద ఆడపిల్లలే కాదు, పెద్దింటి పిల్లలు సేఫ్గా లేరు. సోషల్ మీడియా వచ్చాక అందరూ బాధితులే. ఎవరిని వదిలిపెట్టడం లేదు ఈ సోకాళ్ళు సోషల్ మీడియా. ఒకప్పుడు తమ భావాలను వ్యక్తం చేయడానికి మాత్రమే ఉపయోగించిన ఈ సోషల్ మీడియా ఇప్పుడు రూపాలు కూడా సంపాదించుకుంటోంది. మన పని మనం చేసుకుంటూ పోతున్నా వెనక జరిగే తతంగం ఊహించని విధంగా ఉంటుంది. ఇదే ఐశ్వర్య రాయ్ కూతురు ఆరాధ్య బచ్చన్ విషయంలో కూడా జరిగింది. అసలు ఏంటి సోషల్ మీడియా గోల అంటూ కోర్టుకెక్కింది ఆరాధ్య బచ్చన్. చేతిలో వెబ్సైట్ ఉంటే ఏదైనా రాసేయొచ్చా? యూట్యూబ్ ఛానల్ ఉంటే ఏదైనా కూసేయొచ్చా? బతికున్న వారిని చంపేయడం, దంపతులను విడదీయడం, కాపురాల్లో చిచ్చు పెట్టడం, ఒకప్పటి ముసలమ్మ ముచ్చట్లన్నీ ఇప్పుడు వెబ్సైట్లలో నింపేసి అత్యంత దారుణంగా, క్రూరంగా, హేయంగా, జుగుప్సాకరమైన రీతిలో కథనాలల్లుతూ ఇంతకు దిగజారుతారా అంటూ ప్రశ్నించింది అమితాబ్ బచ్చన్ మనవరాలు అభిషేక్ ఐశ్వర్యాల కూతురు ఆరాధ్య బచ్చన్. ఏకంగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఐశ్వర్య రాయ్ ఒకప్పుడు అందాల తార, దేశాన్నే ఊపేసిన హీరోయిన్. ఆమె తమ సినిమాలో ఐశ్వర్య రాయ్ ఉంటే చాలు అనుకున్న దర్శకులు, నిర్మాతలు, హీరోలు ఎందరో. ఆమెంటే పడి చచ్చిన యువకులు ఇంకెందరో. ఆ తర్వాత కాలంలో బచ్చన్ ఇంటి కోడలుగా వెళ్లిన ఐశ్వర్య రాయ్ సినిమాలకు దూరమైన పాపులారిటీలో మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అభిషేక్ తో పెళ్లి, ఆ తర్వాత ఆరాధ్యకు తల్లి అవడం, కూతురు పుట్టాక సినిమాలకు దూరం అవడం జరిగాయి. కూతుర్ని చూసుకోవడానికే ఆమె ఎక్కువ సమయం కేటాయించారు. ఆరాధ్య కోసం కెరియర్ ను సైతం పరంగా పెట్టి ఇంటి వద్దే ఉంటూ ఇంకోవైపు బచ్చన్ ఫ్యామిలీ పేరు ప్రతిష్టలను కాపాడుతూ వచ్చారు ఐశ్వర్య రాయ్. ఇక అభిషేక్ బచ్చన్ కూడా తన కెరీర్ పరంగా ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నప్పటికీ అడపాదడపా సినిమాలు, అక్కడక్కడ వెబ్ సిరీస్లు చేస్తున్నారు. ఇలా లైఫ్ సాఫీగా వెళ్తున్న సమయంలో సోషల్ మీడియా, వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానల్స్ వల్ల ఇబ్బందులు తప్పడం లేదు. దీనికి ముఖ్య కారణం ఈ మధ్య వ్యాపించిన వదంతులే. ఆరాధ్య హెల్త్ గురించి కొన్ని వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు కథనాలు ప్రచారం చేశాయనేది బచ్చన్ ఫ్యామిలీ వాదన. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే ఆరాధ్య ఆరోగ్యం చాలా విషమంగా ఉందని, ఆరాధ్య బచ్చన్ చనిపోయిందని ప్రచారం చేశాయి. కొంతమంది యూట్యూబర్స్ ఆరాధ్యపై నీచమైన కమెంట్స్ చేస్తున్నారు. ఆరాధ్య ఆరోగ్యం బాగోలేదని, ఆ విషయాన్ని బచ్చన్ కుటుంబం దాచేస్తుందంటూ ఇష్టం వచ్చినట్టు కథనాలు అల్లేస్తున్నారు. అలాగే ఆరాధ్య, ఆమె కుటుంబ సభ్యుల ఫోటోలు మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో విడుదల చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి కథల వల్ల తమ కుటుంబం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోందని బచ్చన్ ఫ్యామిలీ చెబుతోంది. ఈ విషయంపై ఆరాధ్య బచ్చన్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఫేక్ న్యూస్, ఫేక్ వీడియోలను తొలగించాలని డిమాండ్ చేస్తూ గతంలోనే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది బచ్చన్ ఫ్యామిలీ. ఆరాధ్య మైనర్ అని, ఇలాంటి ఫేక్ న్యూస్ ను అరికట్టాలని డిమాండ్ చేసింది. ఆరాధ్య బచ్చన్ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని వీడియోలను యూట్యూబ్ నుండి డిలీట్ చేయాలని కోర్టు కోరింది. ఈ పిటిషన్ 2023లోనే ఢిల్లీ హైకోర్టు విచారణకు వచ్చింది. ఆ సమయంలో యూట్యూబ్ ని నిలదీసింది కోర్టు. తప్పుడు కథనాలు ప్రసారం చేసిన యూట్యూబ్ ఛానళ్లపై కోర్టు అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ప్రతి పౌరుడికి గౌరవంతో జీవించే హక్కుందని, ఇలాంటి నకిలీ వార్తలను ఆపడం యూట్యూబ్ బాధ్యత అంటూ కోర్టు ఫైర్ అయింది. తప్పుడు ప్రచారం చేస్తున్న ఛానళ్ల వివరాలను అందించాలని, అలాంటి వీడియోలను తొలగించాలని కోర్టు గూగుల్ను ఆదేశించింది. కానీ గూగుల్ ఆ ఛానళ్లపై ఎటువంటి చర్య తీసుకోలేదు. దానికి కారణంగా ఇప్పుడు ఆరాధ్య మళ్లీ కోర్టును ఆశ్రయించింది. కోర్టు చెప్పినా ఇంకా అలాంటి వార్తలను తీసివేయలేదని, కఠిన చర్యలు తీసుకోవాలని తన పిటిషన్లో పేర్కొంది ఆరాధ్య. దీంతో హైకోర్టు గూగుల్ కి నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ మార్చి 17వ తేదీన మరోసారి విచారణకు రానుంది. అయితే ఆరాధ్య విషయంలోనే కాదు, బచ్చన్ ఫ్యామిలీ పైన పలు వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానళ్లు దారుణంగా కథనాలు ప్రసారం చేశాయి. ఐశ్వర్య, అభిషేక్ విడిపోతున్నారని, వారి మధ్య విభేదాలు ఉన్నాయంటూ కథనాలు ప్రచురించారు. అంతేకాదు, అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యను వదిలేసి నటి నిమ్రత్ కౌర్ తోనే ఉంటున్నాడని విపరీతంగా రాసేశారు. వీరిద్దరూ దస్మి అనే సినిమాలో నటించారు. అప్పటి నుంచి రూమర్స్ రాస్తూనే ఉన్నారు. ఇక ఐశ్వర్య రాయ్ కూడా ఎక్కడకు వెళ్లినా ఆరాధ్యను వెంట పెట్టుకుని వెళ్లడం, అటు బచ్చన్ ఫ్యామిలీ ఐశ్వర్య లేకుండానే పార్టీలు, ఫంక్షన్లకు అటెండ్ అవడంతో ఈ యూట్యూబ్ ఛానల్స్, బాలీవుడ్ వెబ్సైట్లు నోటికొచ్చింది రాసేసుకున్నారు. ఇలా బచ్చన్ ఫ్యామిలీ సినిమాల్లో కన్నా వార్తల్లోనే ఎక్కువగా నిలుస్తుండడం, చివరకు ఆరాధ్యను కూడా ఈ రాతగాళ్లు వదలకుండా పీడించడంతో కోర్టుల్లోనే తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారు.